హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ కిచెన్. ఈరోజు మీకు సొరకాయ తప్లెట్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ సొరకాయ తప్లెట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా సొరకాయని తురుముకోవాలి. ఇలా తురుముకున్న తర్వాత ఈ సొరకాయలోని వాటర్ అంతా తీసేసేయాలి. ఇలా వాటర్ అంతా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా వాటర్ అన్నిటిది తీసేసుకోవడం వల్ల బియ్యపిండి అనేది మనకి చాలా తక్కువగా పడుతుంది. ఈ సొరకాయలో ఇంకా వాటర్ అన్నిటిది ఉంటుంది, ఆ వాటరే సరిపోతుంది. ఇప్పుడు ఈ సొరకాయలో జీలకర్ర, 2 స్పూన్ల నువ్వులు, 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర. ఈ కొత్తిమీర అనేది కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం పసుపు, మీరే ఎంతైతే తింటారో దానికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 మీడియం సైజు ఉల్లిగడ్డల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిగడ్డలు అనేటివి కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం బియ్యపిండి వేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక ముద్దలా అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. పిండి అనేది పలుచగా అవుతే ఇంకా కొంచెం బియ్యపిండిని కలుపుకొని ఒక ముద్దలాగా చేసేసుకోవాలి. ఇలా ముద్దలాగా చేసేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవడం వల్ల శనగపప్పు, మినపప్పు అనేది పిండిలో నానుతుంది. లేదా ముందుగానే శనగపప్పు, మినపప్పుని ఒక 10 నిమిషాల్లో నానబెట్టుకుని కూడా కలుపుకోవచ్చు. 10 నిమిషాలు అయిందండి. ఇప్పుడు మనము తప్లెట్ పెట్టేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పూసుకొని కొంచెం పిండిని తీసుకొని తప్లెట్ లాగా ఒత్తేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా తప్లెట్ లాగా ఒత్తేసుకోవాలి. ఇలా తప్లెట్ను ఒత్తుకోవాలి. ఇప్పుడు తప్లెట్కి రంధ్రాలు పెట్టుకోవాలి. ఇలా రంధ్రాలు పెట్టుకోవడం వల్ల మనకి తప్లెట్ అనేది అన్ని వైపులా కాలుతుంది. ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం వాటర్ని చల్లుకోవాలి. ఇలా వాటర్ని చల్లుకోవడం వల్ల తప్లెట్ అనేది ఉడుకుతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. మూత పెట్టి 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 3 నిమిషాలు అయిందండి. ఇప్పుడు మూత తీసేసి అటు ఇటు తిప్పుకుంటూ 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. బియ్యపిండి కాబట్టి తప్లెట్ అనేది తొందరగానే కాలుతుంది. ఈ తప్లెట్లో సొరకాయ అనేది ఎక్కువగా వేసి బియ్యపిండి అనేది చాలా తక్కువగా వేసుకోవాలి. అప్పుడే తప్లెట్ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా సొరకాయ అనేది కూడా ఎంతో హెల్తీ. తప్లెట్ అనేది కాలిందండి. ఇప్పుడు తీసేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా సొరకాయ తప్లెట్ని తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.